ఏంటి ఏపీ పాలిటిక్స్ హడావుడి మొత్తం కాపు నేతల పైన వైసీపీ వల వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఇన్విటేషను. మెయిన్ థింగ్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయిపోయింది. మనకి 2014 నుంచి చూసింది ఏంటంటే స్మాల్ స్టేట్. ఎవరేం చేస్తున్నారో అందరికి తెలుస్తుంది. కాదు, నాది ఒక పెద్ద థియరీ 20 సంవత్సరాలు బట్టి నడుస్తుంది సార్. ఏమిటంటే చిన్న రాష్ట్రాలు అవే కొద్ది ఒక కులం డామినేట్ చేయటానికి చూస్తారు ఆ రాష్ట్రం. అది భారతదేశంలో జరుగుతుంది. అది మీరు ఎక్కడ చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆల్ గత 30, 40, 50 సంవత్సరాలు బట్టి ఒకే కమ్యూనిటీ ఎలాగవుతున్నాడు ముఖ్యమంత్రి. ఆ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా హిమాచల్లో రాజ్పుటే అవుతున్నాడు. అవును. ఉత్తరాఖండ్ లో కూడా అంతే. ఒకసారి ఎప్పుడున్నా బ్రాహ్మణ్ 30 సంవత్సరాలుగా అవుతాడు. సో తప్పకుండా నేను చెప్పేది రియాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒక పక్కన ఉండినా ఒక పక్కన కాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి అడ్వాన్స్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కువ తెలివితేటలు ఉన్న జనం కూడా చాలా ఎక్కువ క్లబర్ పీపుల్, క్రాఫ్టీ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్, అన్ని గుణాలు ఉన్నాయి. మూవీ ఇండస్ట్రీ, మీడియా అంటే చాలా అడ్వాన్స్డ్ భారతదేశం. సో పాలిటిక్స్ కూడా ఈ లైన్ లోకి వచ్చింది. అన్ఫార్చునేట్ గా మన స్టేట్ అయిపోవడం వల్ల ఈ క్లియర్ గా చాలా రైవల్రీ, చాలా కాంపిటీషన్ అయిపోయింది. సో 2014లో ఒక రకంగా టీడీపీ అధికారంలోకి వచ్చారు. 2019లోకి మళ్ళీ వేరియస్ డెవలప్మెంట్స్ గురించి వైఎస్ఆర్సీపీ పెద్ద మార్జిన్ ఆఫ్ విక్టరీతో వాళ్ళు వచ్చారు. సో అప్పటి నుంచి మనం చూస్తున్నాం ఫ్రాంక్ గా. మనం అది కాదండి ఇది పెద్ద రాజకీయం అంటే ఓకే, నేనేవతో కాస్ట్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ వచ్చేసాను. తర్వాత అన్నిటికంటే ఏంటంటే పెత్తందారి కాస్ట్ కూడా తక్కువ పాపులేషన్ ఉన్న, ఎక్కువ చరిత్ర, ఎక్కువ మీన్స్, ఎక్కువ డిటర్మినేషన్, ఎక్కువ ఏదంటే అది ఉంటే వాళ్ళు చేసుకున్నారు. పవర్ ఏం తప్పులేదు, ఎవరికి పవర్ అయినా అందరికి కావాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వద్దా, లేకపోతే రాహుల్ గాంధీ వద్దా, ఈ పార్టీలన్నీ దేనికి పడుతున్నారు, అది హ్యూమన్ నేచర్. సో అది ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ. లాస్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కొత్త పార్టీ, కానీ ఆయన కొత్త పాలిటిషియన్ కాదు. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. 2008 నుంచి ఉన్నారు పాలిటిక్స్ లో. అవును. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇంకో 20 years ఉన్నారు అనుకుంటా. ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు పాలిటిక్స్ న్యాచురల్ గా వస్తారు. వాళ్ళకి మనుషుల్ని, మూవ్మెంట్, మూడ్స్, ఆ ట్రెండ్స్, సైకాలజీ, మాస్ సైకాలజీ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ వెరీ గుడ్ పాలిటిషియన్స్. అందువల్ల తప్పకుండా మనం చూసేది ఇప్పుడు 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. బీజేపీ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే బీజేపీకి వచ్చిన జబ్బు ఎవరిని కొత్త వాళ్ళు రాదవలేదు ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో కూడా అంతే. సో పెరగలేకపోయినాయి. సో 3 ప్రాంతీయ పార్టీలు ఇక్కడ డామినేట్ చేస్తున్నాయి. స్లోగా కాపు కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ కొద్దిగా వస్తుందంటే ఓట్ బ్యాంక్ గా ఎవరు మార్చుకుంటే వాళ్ళకి బెనిఫిట్. లీడర్షిప్ ఒక పక్కన, ఓట్స్ ఒక పక్కన. సో తప్పకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఆలోచన, మీరు అన్నమాట, కొంచెం కాపు కమ్యూనిటీకి మనం రీచ్ అవుట్ చేయాలి, లేకపోతే చాలా సివియర్ రీపర్కషన్స్ వస్తాయని అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఈ పెద్ద పెద్ద నాయకులు అందరినీ పిలుస్తున్నారు, చేస్తున్నారు. అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నిటికంటే మెయిన్ సీక్రెట్. మొత్తం కాపు కమ్యూనిటీ ఒక పక్కన ఉన్నారా, ఇంకో పక్కన ఉన్నారా? కాపు కమ్యూనిటీ ఒక చిన్న పెత్తందారి కమ్యూనిటీ కాదు. ఎన్నో క్లాసెస్ ఉన్నాయి. రిచ్ పీపుల్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాసెస్ ఉన్నారు, వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు. ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఇది ఒక్కటే వ్యవసాయ కూలీలు ఉన్నారు ఫార్వర్డ్ కమ్యూనిటీలో. బ్రాహ్మణ్స్ లో లేరు. మిగతా కమ్యూనిటీస్, ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లో అగ్రికల్చర్ లేబర్ కాదు. బ్యాక్వర్డ్ క్లాస్ డెఫినేషన్ ఏంటంటే వ్యవసాయ కూలీలు ఉండాలి. ఇంకో మనిషికి నీ లేబరు అద్దెకి ఇవ్వాలి. అది కాపు కమ్యూనిటీలో చాలా మంది లక్షలు ఉన్నారు. పూర్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ పూర్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే ఈ ఎలక్షన్ లో ఇంపాక్ట్ వస్తుంది, లేకపోతే ఇంకో ఎలక్షన్ తర్వాత అయినా అవేర్నెస్ వస్తుంది అని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో తప్పకుండా చాలా సో ఇప్పుడు అంటే సరే ఆ డిస్కషన్ మనం ఛానల్స్ లో చేయొచ్చో లేదు కానీ కనపడుతోంది ఓపెన్ గా. రాజకీయ పార్టీలు ఏం దాచుకోవట్లేదు. ఓ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఓ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తుంటే, ఇంకో సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంటే, జనసేన పార్టీని ఇంకో సామాజిక వర్గం లీడ్ చేస్తుందని ఇంప్రెషన్ కనపడుతోంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2019లో సామాజిక వర్గాల వార్ జరిగినట్టు కనపడింది. అంటే ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు కాబట్టి. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిగా పనిచేయడం వల్ల ఆ సామాజిక వర్గాల్లో స్ప్లిట్ ఏమైనా వైసీపీ ఉండడానికి ఛాన్స్ ఉంటుందా? ఆ 2 సామాజిక వర్గాలు కలిసి పనిచేయడానికి సంబంధించిన అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? ఒకటి మెయిన్ థింగ్ మనం చెప్పేది, నా దాదా సెన్సిటివ్ గా చెప్పాను. ఎందుకంటే ఐ నో పవన్ కళ్యాణ్ జీ వెరీ వెల్ అండ్ ఆల్ దట్.
ఎట్ వన్ టైం సెన్సిటివ్ గా చెప్పాను. ఎందుకంటే ఎవరికి ఒక కేర్ఫుల్ గా డిబేట్ అనేది డిస్లాజ్ అవ్వకూడదు. చాలా పెద్ద కమ్యూనిటీ నంబర్ సంఖ్యలో 20%. ఒక్కసారి పవర్ లేని కమ్యూనిటీ ఇప్పుడు ఇవాల్వ్డ్ కమ్యూనిటీస్ అంటే అడ్వాన్స్డ్ గా ఉన్న పెత్తందారి కమ్యూనిటీలు, చిన్న కమ్యూనిటీ ఏదైనా ఓటు అందరికీ వెళ్ళేస్తారు. అది మనం చూస్తున్నాం. ఇదేమన్నా రహస్యాలు కాదు, మనం చెప్పుకుంటున్నాం. సోషల్ మీడియా కాదు, అందరూ మాట్లాడుకునేది. సో పెద్ద కమ్యూనిటీస్ కి ఒక్క వ్యక్తి గీయటం, ఒక పార్టీ గీయటం కష్టం అయిపోయింది. ట్రైబల్స్ చీలిపోయారు. అలాగే షెడ్యూల్ కాస్ట్ కూడా ఒకనప్పుడు ఇందిరాగాంధీ గుర్తుగా వేసారు, చీలిపోయారు. 70%, 60% ఇటు. సో కాపు కమ్యూనిటీ లాస్ట్ టైం వాళ్ళకి అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ గెలిచేది లేదు, టైం లేదు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే 6-7% వేశారు. తప్పకుండా ఈసారి ఆయన ఒంటరిగా చేసినా ఎక్కువ పర్సెంట్ పడతాయి. ఎందుకంటే 5 years మెయింటైన్ చేసుకున్నాడు, ఐడెంటిటీ పెరిగాడు, అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు టీడీపీతో వెళితే ఏమిటి రిజల్ట్? మీరు అడిగిన ప్రశ్న. టీడీపీతో వెళ్తే ప్లస్ ఉన్నది, ఆర్గనైజేషన్ అవన్నీ కలిసి వస్తాయి. తర్వాత మైనస్ కూడా ఉండొచ్చు. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో టీడీపీకి వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముద్రగడ్డి పద్మనాభం గారి పేరు చెప్పారు. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. అది ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. ఆయన 43 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు 78లో. 78 జనతా పార్టీ తరఫున. ఫాదర్ కూడా ఎమ్మెల్యే, పెద్ద హిస్టరీ ఉన్న వ్యక్తి. ముద్రగడ్డి పద్మనాభం నిన్న మొన్న రాలేదు. ఫాదర్ 20 years ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేశాడు ఆయన. సో ఆయన ఇది కారణానికి అటు వెళ్తున్నాడు అని వచ్చాను. సో ఇట్స్ అ బిగ్ ఫ్యాక్టర్. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కేర్ఫుల్ గా ఫ్యాక్టర్ చేసుకోవాలి, తెలివితేటలుగా వాడుకోవాలి. వాళ్ళు ఎలాగా ఓట్ బ్యాంక్ అనుకున్నది ఈసారి అట్లా అన్నిటికంటే ఇంకో మాట కూడా నేను చెప్పచ్చు. కాపు కమ్మాస్ కలిసి పనిచేస్తారంటే అది పెద్ద డెవలప్మెంట్. ఎంతవరకు ఏ పర్సెంటేజ్ పనిచేస్తారు కలిసి, ఎంత పర్సెంటేజ్ కాపు వస్తారు అది వేరే ప్రశ్న. ఫస్ట్ టైం ఇది కాన్షియస్ గా పనిచేస్తా. తర్వాత లాస్ట్ పాయింట్ చెప్తా ఫ్రెండ్స్, కొద్దిగా నాకు 1 more minute, టూ మచ్ టైం తీసుకున్నాను. రెడ్డి కమ్యూనిటీ ఉన్న చోట కమ్మాస్ లేరు, కమ్మాస్ ఉన్న చోట రెడ్డిస్ లేరు, తక్కువ. అనంతపూర్ లో కొద్దిగా ఉన్నారు, గుంటూరులో ఎక్కడో ఉండొచ్చు. బట్ కాపుస్ ఉన్న చోట కమ్మాస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్న చోట కాపుస్ ఉన్నారు. మీరు చూడండి జియోగ్రఫీ. అలాగే రాజులు ఉన్న చోట కాపుస్ ఉన్నారు, రాజులు ఉన్నారు, కమ్మాస్ లేరు. చూడు ఇదే జియోగ్రఫీ మిక్స్. ఎలాగంటే పొలిటిక్స్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అనుకోండి, విజయనగరం అనుకోండి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి ఆ అలయన్స్, టీడీపీ పవన్ కళ్యాణ్ అలయన్స్ చేయగలరా, చేయలేరా, పూర్వం ఉన్న ఫార్ములాస్ పనిచేస్తాయి అనుకుంటారు. ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వారు, 150 మంది ఎమ్మెల్యేలతో అవ్వారు. సో ఆయన కూడా చాలా ఎన్ని ఆలోచిస్తున్నారు కదా. లేకపోతే ముద్రగడ్డి పద్మనాభంతో 5 సంవత్సరాల క్రితం పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ఈవేళ వాళ్ళని చేసుకుంటున్నాడు, అట్రాక్టివ్ గా తీసుకెళ్తున్నాడు. మన క్రికెట్ ప్లేయర్ కూడా ఎవరు ఆయన రాయుడు అనే అంబటి రాయుడు కూడా ఫేమస్ పర్సనాలిటీ తీసుకున్నారంటే ఆయన కాన్షియస్ గా ఎఫర్ట్ చేస్తారు. ఆ ఎఫర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఆ జవాబు ఉన్నదా అంటే ఉన్నదంటారు. అది ప్రశ్న.